సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ చేసిందంతా అయితే ఇప్పుడు దాకా హిందీలో చెప్పొచ్చా? చెప్పండి. टीआरएस जो काम करी, केसीआर साहब जो काम करे ना, और केटीआर साहब आईटी मिनिस्टर, उनके सर का कोई आईटी मिनिस्टर नहीं आता। केसीआर के सर का साहब काम करे सर का कोई नहीं करता। ठीक है, हर एक चीज़ में गरीबों को रैतु बंधु हर एक चीज़ अपने को तेलंगाना लाए सो केसीआर साहब उन्होंने आए जब से यहाँ को है, नहीं तो इससे पहले इंतक मुंदु एवरू చేయలేరు। ఈ తెలంగాణ ఇట్లా ఇంకా కాలేదు, వేరే ఎవరైనా సీఎం ఉంటే అసలు కానే కాదు। ఇప్పుడు మనం హాస్పిటల్లో అందరు ఉంటారు భయ్, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి, ఇల్లులు లేవు చేసుకోనికి। ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, హాస్పిటల్కి పోతే కేసీఆర్ కిట్టులు, పెళ్ళి కావాలంటే కేసీఆర్దే, ప్రతి ఒక్కటి కావాలంటే కేసీఆర్తోనే వచ్చింది ఉన్నది, వేరేది మీకు ఏది తెచ్చింది లేదు, మేమైతే చూడలేము। నా కాంగ్రెస్ తెచ్చింది, నా టీడీపీ ఉండే టీడీపీ తెచ్చింది, బీజేపీ ఇచ్చింది। గరీబోడు ఒకడు రోడ్డు మీద ఉన్నాడు అంటే ఒక ఏమంటారు అది నీడ కూడా ఏ పార్టీ చేయలేదు, కేసీఆర్ ప్రభుత్వం చేసింది। వేరేది ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇప్పుడు దాకా ఏది చేయలేదు। ఇంత మంచిగా ఉన్నది తెలంగాణ అంటే కేసీఆర్। అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ గెలుస్తాం పక్కా వన్ సైడ్ కేసీఆర్ గెలుస్తాడు, అది ఏమీ లేదు, డౌటే లేదు దాంట్లో। అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళకి ఇష్యూ చేసింది కదా, ఆటో ఇష్యూ అంటే నేను ఆటో డ్రైవర్నే, మియాపూర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని నేను, మియాపూర్ ఆటో దగ్గర మేము ఆటోలు నడిపిస్తామన్నా। మా బస్సులో లేడీస్కి ఫ్రీ చేస్తే ఎవరు ఎక్కుతారన్నా చెప్పు? ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఉన్నారు, వాళ్ళతో ఒక జెంట్స్ ఉన్నారు అనుకో, మాకు ఫ్రీ ఉన్నది నువ్వు ఎందుకు ఆటోలో ఎక్కుతావు అన్నట్టు అంటారు, ఉన్నది మాట। ఆయన కూడా ఫ్రీ ఒక మనిషి కిరాయా అంటే తలిగి ఆయన వెళ్ళిపోతాడు, మేమేం చేయాలి రోడ్డు మీద? మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా బతుకు తెరుగు ఉంది కదా। ఇప్పుడు సార్ ఏమని చెప్తున్నారు, రేవంత్ సార్ ఏమని చెప్తున్నారు అంటే సంవత్సరానికి 10,000 ఇస్తాను ఆటో వాళ్ళకి అని హామీ ఇచ్చారు। 10,000 ఏమవుతుంది అని పేపర్స్ ఓకే పెట్టాలి, అవి ఇన్సూరెన్సే ఉంది మాకు 10,000 అది, ఆ 10,000 అది ఇన్సూరెన్స్ పెట్టి మళ్ళీ మేము 10,000 తీసుకోవాలి అంటే ఎట్లయితుంది చెప్పండి సార్? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆటో వాళ్ళ ఎమ్మటి తిరుగుతుంది, అంటే ఆటో వాళ్ళకి మద్దతుగా నిలిస్తే రాబోయే ఎలక్షన్స్లల్లో మాకు మద్దతు ఇస్తారు అన్న ఉద్దేశంతో తిరుగుతుంది అంటారా? లేదంటే లేదు, అదైతే టీఆర్ఎస్కి ఆటో వాళ్ళది ఎప్పుడైనా ఉన్నది, టీఆర్ఎస్కే సపోర్ట్ ఉన్నది। తెలుసు పేదోళ్ళు ఉన్నారంటే కేసీఆర్ వల్లనే ఇప్పుడు మంచిగా ఉన్నారన్న, కేసీఆర్ వల్ల ఏం లేకుండే 10 సంవత్సరంలో పరిపాలన ఏముండే, 10 సంవత్సరంలో కాంగ్రెసే ఉండే కదా అప్పుడు కూడా, అప్పుడు ఏమి ఇచ్చారు? ఏం ఇవ్వలే కదా। గరీబ్ వాళ్ళకి అడిగితే తెలుస్తుంది అన్న, ఉన్నోళ్ళకి అడిగితే ఏమంటారు, అది ఇది స్కీమ్లు ఎందుకు అది ఇది అంటారు, లేని వాళ్ళకి అడిగితే తెలుస్తుంది మా బాధ ఏముంది, మేము ఏం చేస్తున్నాం। ఇప్పుడు మేము 1000 రూపాయలు చేస్తుండే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 200 చేయడానికి పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోతుంది, కస్టమర్ లేక అట్లా అయిపోయింది పరిస్థితి మాకు। అది బిజినెస్ వదిలేసి వేరే బిజినెస్ చూసుకుంటున్నాను, నేనే చూసుకుంటున్నానా, ఆ బిజినెస్ వదిలేసి వేరే బిజినెస్ చూసుకుందామని నేను చూస్తున్నా, ఆటో ఆపేసి వేరే బిజినెస్ చేసుకుందామని చూస్తున్నా, అట్లా పరిస్థితి అయిపోయింది। లేకపోతే ఆటోలో నేను 500, 600 ఎట్లయినా సంపాదించుకుంటుండే, అట్లా పరిస్థితి కిందకి వెళ్ళిపోయింది అంతా। ఆటోలో బస్సులు ఫ్రీ చేయడం వల్ల, బస్సులు ఫ్రీ అది తీసేస్తే మంచిగా ఉంటుంది అన్న, ఫ్రీ తీసేయాలంట, తీసేయాలి అది తీసేసి వేరేది ఏమైనా స్కీమ్ పెడితే ఫ్రీ తీయకపోతే రేవంత్ అన్న ఒక మంచి పని చేసిండు, ఆడోళ్ళకి ఫ్రీ చేసిండు బస్సు। ఇప్పుడు ఎట్లా అవుతుందంటే అవుతున్నది, గరీబోళ్ళనే మాట మాట్లాడుతున్నా నేను, పేదోళ్ళది పని చేసేటోళ్ళు లేబర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఫుల్ తాగి వస్తారు, తాగి వచ్చి ఇంట్లో పెళ్ళానికి కొడతారు, చేయలేపుతారు, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది ఏం చేస్తారు వాళ్ళు, కేసీఆర్ సార్ తీసిండ్రు, పెళ్ళాం మొగలు గొడవ అయితే టికెట్ పైసలు గీసలు అవసరం లేదు, సంచేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, అది మంచిదా? అది పెళ్ళాం మొగళ్ళకి విడదీస్తున్నాడు, వేరే పని చేస్తలేడు, విడదీస్తున్నాడు। అంటే చిన్న గొడవ అయినా కానీ ఫ్రీ బస్సు ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నారు, చిన్న గొడవ అయితే కూడా పెళ్ళాం మొగలు గొడవ పడితే కూడా వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే టికెటే అవసరం లేదు, ఎక్కడ అమ్మోళ్ళు ఎంత దూరం ఉండి కూడా తెలంగాణలో వెళ్ళిపోతున్నారు, ఎందుకు? అది అవసరమా?
పిల్లలు ఉన్నారు, అందరికీ చూసుకోవాలి. ఇప్పుడు మన రేవంత్ అన్న ఉన్నాడు, ఆయనకు తెలుసు కదా ఇది చేసి ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడు. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణలో హిందూ ముస్లిం అన్నాక అందరు బాయ్ లాగా ఉంటుర్రు. ఇప్పుడు వేరే దేశంలో అయితే లేదా, వేరే దగ్గర గొడవలు అయితే లేవా? హిందూ ముస్లిమ్స్ ఇట్లా ఉన్నారు, ఇప్పుడు కొట్టుకొని చస్తున్నారు. మన తెలంగాణలో అవుతున్నదా? మరి ఎందుకైతే లేదు అన్న, నేను మీకు అడుగుతున్నా. ఎందుకు అవ్వట్లేదు అంటే మీకు తెలిసి ఉండాలి. అరే మీకు కూడా తెలియాలి. కేసీఆర్ ప్రభుత్వం అట్లా ఉన్నది, అట్లా నడిపిండు, అట్లా పెట్టినాడు మంచిగా. కేసీఆర్ అట్లా నడపడం వల్ల ఇప్పుడు ఏం గొడవలు కాకుండా మంచిగా ఉంది అంటారా? ఇప్పుడు అయితే ఈ గొడవలు 100 to 100% అయితే ఈ గొడవలు. ఇప్పుడు బీజేపీ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది, అన్ని గొడవలు అవుతాయి. ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తూ అంటారు, ఏం చేసిర్రు? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం చేసిర్రు? బీజేపీ వస్తే ఏం చేస్తుంది? ఏం చేయది. మనం అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం, ఒక్క పండుగల ఒకళ్ళు కలిసి తింటాం. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కొట్టుకోవడం, కోసుకోవడం, అది స్టార్ట్ అవుతుంది. నీకు ఎన్ని దంగా ఫసాతలు అయినాయి ఈ ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎన్ని కాలు చాలా అయినాయి. ఎంతమంది సావలేరు. ఎవరిది హుకుమత్ ఎవరిది ఉండే అప్పుడు? ఏ గవర్నమెంట్ ఉండే? కాంగ్రెసే కదా. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయిందా ఒకటైనా? అయిందా? మరి ఎంత అంటే కేసీఆరే తొడగొట్టి చెప్తాం, కేసీఆరే. మాకు కావాల్సింది కూడా కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న, హరీష్ రావు అన్న, ఇట్లా సొంటి వాళ్ళు మనుషులు కావాలి మాకు. సెక్యులర్ మనుషులు కావాలి. అది గొడవలు పేదోళ్ళ బాధ తెలుసుకున్నోడు కావాలి. పేదోళ్ళ దగ్గర ముంచి తినేటోడు మాకు అవసరం లేదు. పేదోళ్ళ మనసు చూసి, లోపల దూరి చూసి, ఆలోచించి వాళ్ళ కష్టాల్లో ముంగట నిలబడేటోడు కావాలి. వాళ్ళ కష్టాల్లో కూడా తీసుకొని గుంజుకోటోడు అవసరం లేదు మాకు. వేస్ట్ ప్రభుత్వం అవసరమే లేదు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆరే రావాలి. చాలా గుడ్, థ్యాంక్ యూ, రైట్.